విజయవాడ, అమరావతిలో అద్భుతమైన 3 BHK 4 BHK అపార్ట్మెంట్స్ గేటెడ్ కమ్యూనిటీలో సంక్రాంతి స్పెషల్ ఆఫర్ కోసం కింద డిస్క్రిప్షన్ ఉన్న కాంటాక్ట్ నెంబర్కి వాట్సాప్ కాల్ చేయండి. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. పొంగనూరు నియోజకవర్గంలో అటవీ భూములు ఆక్రమించి ఫామ్ హౌస్లు నిర్మించుకొని వాటికి రహదారులు కూడా నిర్మించుకొని అక్కడ కరెంటు, నీళ్లు అన్ని సౌకర్యాలతో ఒక ప్యాలెస్ ఏర్పాటు చేసుకొని ఫామ్ హౌస్ లో విలాసవంతమైన అత్యధిక ఖరీదైన ఫామ్ హౌస్లు అటవీ భూముల్ని ఆక్రమించేసి ప్రభుత్వ సొమ్ముతో వీళ్ళు ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అధికారాన్ని కట్టబెట్టిస్తే నమ్మి వాళ్ళని వీళ్ళు చేసే అరాచకాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తుంటే ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి. వీళ్ళు ఎంత ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారా అన్నట్టుగా ఉంది పరిస్థితి. అయితే ఈ అంశాల్లో వీళ్ళకి సహకరిస్తున్న అధికారులు ఎవరు? రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? అటవీ శాఖ అధికారులు ఏం చేస్తున్నారు? అసలు ఇలాంటి అంశాల మీద మనం అసలు ఇదే గనక కంటిన్యూ అయితే ఇంకా ముందు ఏం జరగబోతుంది? అసలు రాష్ట్రంలో ప్రభుత్వాలకి మనం అధికారం ఇస్తున్నాం, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు ఫైనల్ గా? ఇలాంటి అంశాల మీద మన ప్రముఖ సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కృష్ణకుమారి గారు మనతో పాటు ఉన్నారు. మేడం అడిగి మిగతా విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే మేడం. ఇదే పరిస్థితి గనక కొనసాగితే ఫ్యూచర్ లో అసలు మనం నీళ్లు, గాలి పీల్చుకోవడానికి కూడా మనం పన్ను వసూలు చేస్తారేమో ఈ ప్రభుత్వాలు. అసలు ఇలా ప్రజాధనాన్ని దుర్వినియోగం అధికారాన్ని అడ్డం పెట్టుకొని మన ప్రజలు పాలించడానికి ఇచ్చిన అధికారాన్ని వీళ్ళు వాళ్ళ సొంత విలాసాలకి, సొంతగా వాళ్ళు బాగుపడడానికి ఇలా ఎక్కడ పడితే అక్కడ ఏ పడితే ఆక్రమించేసుకుంటుంటే ఇంకా అసలు దీనికి అర్థమే ఉంది? అధికారులు ఏం చేస్తున్నారు? అధికారులు కూడా అమ్ముడుపోయి వాళ్ళకి ఏదో అంటారు కదా, తెలా పాపం తలా పిడికడు అన్నట్టు ఈ రకంగా చేస్తుంటే అసలు వ్యవస్థలు ఎప్పుడు బాగుపడతాయి? ప్రజలకి అసలు సరైన ఏదైతే నమ్మి వీళ్ళకి ఓట్లేస్తున్నారో అలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయా? ప్రజలు వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసే విధంగా వ్యవస్థలు ఎప్పుడు పనిచేస్తాయి అంటారు అసలు మీ ఉద్దేశం ప్రకారం? మనం ఇక్కడ ఒకటి గమనించాల్సింది ఏంటంటే, మీరు చాలా ప్రశ్నల మీద ప్రశ్నలు సంధించారు. అయితే ఈ ప్రశ్నలన్నిటికీ ఒకటే సమాధానం ఏంటంటే, వడ్డించేవాడు మనవాడైతే ఆక్రమంతిలో కూర్చున్న కడుపు నిండుతుంది అన్నట్లు చేశారు. అయితే ఇది ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆక్రమించిన అటవీ భూములు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాదు, మొన్న కూడా వచ్చింది ఒకటి, సజ్జల రామకృష్ణారెడ్డి కూడా అటవీ భూముల్లో భవనాలు నిర్మించుకుని గేట్లు పెట్టుకుని చేశారు అని చెప్పి చెప్తున్నారు. అయితే అసలు ఇలాంటివి ఎక్కడున్నాయి, ఎక్కడెక్కడ ఇలాంటి అతిక్రమణలు జరిగినాయి అని తెలుసుకోవడానికే వీళ్ళకి 5 ఏళ్ళు పట్టదు తెలుగుదేశం గవర్నమెంట్కి. ఎందుకంటే అంత విచ్చలవిడిగా వాళ్ళకి ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఒక రకంగా విచక్షణారహితంగా అబ్యూజ్ చేశారు వాళ్ళు. మరి అలా చేసినప్పుడు మనకి మామూలుగా కనిపించింది ఏంటి? రిషికొండ ప్యాలెస్ కనిపించింది, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ కనిపించింది. ప్యాలెస్ ఆయన డబ్బులతో కట్టుకోవచ్చు, కానీ ప్యాలెస్ లోపల ఫర్నిచర్ ఎవరి డబ్బులు? ఆ ప్యాలెస్ కట్టింది కూడా ఆయన డబ్బులు కాదు, ఆయన క్విడ్ ప్రోకోలో సంపాదించిన డబ్బులు. 2004 క్రితం జగన్మోహన్ రెడ్డి దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయి? ఇప్పుడు ఎలా కట్టాడు అంత ప్యాలెస్ అంటే అందరికీ తెలిసిందే, ఇది తెలియకపోవడం ఏమీ లేదు. అయితే ఆ కిడ్ ప్రోకో కేసులు అలా ఉండగా బెయిల్ పైన ఉన్న మనిషి ముఖ్యమంత్రి అవ్వగలిగాడు అంటే దాదాపు 12, 13 అనుకుంటా అతను బెయిల్ పైన అరెస్ట్ అయి ఉన్నాడు. 14 నుంచి మోడీ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఈ శుద్ధపూస గవర్నమెంట్ చెప్పేది కాంగ్రెస్ అవినీతి గురించి మాట్లాడే ఈ శుద్ధపూస బీజేపీ ప్రభుత్వం ఏం చేసింది? జగన్మోహన్ రెడ్డిని ఎందుకు జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని కానిచ్చారు? ఈ మొత్తం ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఆర్థిక విధ్వంసానికి, చట్ట వ్యతిరేక పనులకి, అలాగే ప్రకృతి విధ్వంసాలకి
అటవీ భూములు ఒక రకంగా వీళ్ళ చేతుల్లో చిక్కి విలవిల్లాడుతున్నాయి. ఈ పరిస్థితికి మొత్తంగా ఆంధ్రప్రదేశ్లో జరిగిన దరిద్రం మొత్తానికి ఓట్లేసి గెలిపించారు ప్రజలు అని ప్రజలను నిందించడం చాలా తప్పు. మోడీని నిందించాలి ఈ విషయంలో. మోడీ చేసింది ఇదంతా. ఎందుకు అతని పైన అన్ని రోజులు ఒక్క కేసు అంటే ఒక్క కేసు గురించి సీరియస్గా విచారణ జరపకపోవటం, ఇది ఇది దుర్మార్గం కదా. అది అయిపోయింది. 2019 నుంచి 24 వరకు అతను అధికారంలో ఉన్నాడు. మొన్న అమిత్ షా బొగ్గలు నొక్కుంటూ ఇన్ని ప్యాలెస్లు ఉన్నాయి ఆ జగన్కి అని అడుగుతున్నాడు. అంటే మీకు నక్సలైట్లను చంపటానికి ఆశ్చర్యపోయాడు. నక్సలైట్లను చంపటానికి మీకు ఆపరేషన్ కగార్ పేరుతోటి నక్సలైట్లను చంపుతూ, ఎన్కౌంటర్ల పేరుతో చంపుతూ 2026 వరకు నేను 26 మార్చి ముహూర్తం పెట్టాడు ఆయన. ఆ ముహూర్తానికల్లా నేను నక్సలైట్లను చంపేస్తాను అని చెప్పాడు. నక్సలైట్లు లేకుండా చేస్తాను అని చెప్పాడు అమిత్ షా. మరి ఇదే నోటితోటి ఈ దేశంలో ఉన్న నక్సలైట్ల కంటే ప్రమాదకారులు ఆర్థిక నేరగాళ్ళు. నీకెందుకు అర్థం కావట్లేదు అమిత్ షా? అసలు అమిత్ షానన్నా మోడీనన్నా ఒకటే. వాళ్ళిద్దరిది దేహాలు వేరు కానీ మనసులు మనస్తత్వాలు ఒకటే. మరి ఈ అవిభక్త కవలలు లాంటి ఈ మోడీ అమిత్ షాలకి కనిపించట్లేదా ఇక్కడ జరిగేవి? అసలు ఒక ముఖ్యమంత్రి అయినంత మాత్రాన వ్యక్తిగత హాజరు నుంచి మినహాయించాలని ఎవరు చెప్పారు? సిబిఐ మీ మీ జేబు సంస్థే కదా సిబిఐ. సిబిఐకి ఎందుకు చెప్పలేదు మీరు? అంత రాజకార్యాలు ఏముంటాయి ఆయనకి? ఫ్రైడే రోజు వచ్చి కోర్టుకు హాజరైతే కొంపలే మునిగిపోతాయి అని అనలేకపోయారా మీరు? విజయవాడ నుంచి హైదరాబాద్ ఎంత దూరం అండి? అవసరమైతే మీరు కోర్టు, సిబిఐ ప్రత్యేక కోర్టు, అక్కడ కూడా ఓ చిన్న కోర్టు ఏర్పాటు చేయకపోయారా? అంటే మీరు తలుచుకుంటే, మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు అవినీతిని అరికట్టగలరు, అవినీతి నాయకుల్ని మీరు తుదముట్టించగలరు. కానీ అంటే నక్సలైట్ల మీద మీరు ఏ యుద్ధం అయితే ప్రకటించారో ఆ యుద్ధం ఈ ఆర్థిక నేరగాళ్లపైన కూడా మీరు ప్రకటించండి. ఎందుకు అంటున్నానంటే అడవుల్లో ఉండేవాళ్ళు, వాళ్ళు ఏ సౌఖ్యాలకి నోచుకోకుండా అనుక్షణం భయంతో ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని వాళ్ళు పోరాటం చేస్తున్నారు. అది కరెక్టా కాదనే తర్వాత మాట్లాడుకుందాం. ముందైతే వాళ్ళేమీ ఇక్కడలాగా భవంతులు నిర్మించుకుని సర్వసుఖాలు అయితే అనుభవించట్లేదు కదా. మరి ఇక్కడ ఈ ఆర్థిక నేరగాళ్ళు ఇక్కడ ప్యాలెస్ల మీద ప్యాలెస్లు నిర్మించుకుని అవి అటవీ భూముల, సముద్ర తీర ప్రాంతపు భూముల అనేది పట్టకోకుండా వాళ్ళు అంతంత చేస్తుంటే మీరు ఎట్లా చూస్తా ఊరుకున్నారు? మీరు చూపించిన ఉదాసీన వైఖరికే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఇంత విధ్వంసం జరిగింది. 2019, 24 మధ్యలో జరిగిన విధ్వంసాన్ని మనం మాటల్లో చెప్పలేము, కళ్ళతో చూడలేము, చెవులతో వినలేము. గాంధీ గారి కోతులు మాదిరి అయిపోవాలి జనాలందరూ. అయిపోతేనే మనశ్శాంతి ఉంటుంది మనకి. లేకపోతే రోజుకొకటి విని గుండెలు బద్దలవడమే కదా. అసలు అటవీ భూములు అంటే ఏంటండి? అసలు అటవీ భూములు గనక లేకపోతే అసలు మనకి ప్రతి చెట్టు ఒక ఆక్సిజన్, ఒక ఊపిరితిత్తు లాంటిది. మనిషికి ఊపిరితిత్తులు ఈ రోజు పనిచేస్తున్నాయి అంటే ఈ ఊపిరితిత్తులు పనిచేయకపోతే మనిషి చచ్చిపోతాడు కదా. మరి ఈ ఆక్సిజన్ లేకపోతే, ఈ చెట్లు లేకపోతే మనం ఎట్లా బతుకుతాం అసలు? ఇప్పుడు ఎన్ని భవంతులు నిర్మించుకుంటే, ఎన్ని ఐటీ కారిడార్లు నిర్మించుకుంటే, ఎన్ని ఎస్ఈజెడ్లు నిర్మించుకున్నా ఏంటి ప్రయోజనం? అంటే ప్రతి ఒక్కళ్ళు రేపటి నుంచి ఆక్సిజన్ ట్యాంకులు కట్టుకొని తిరగాలన్నమాట. ఇదే కదా జరగబోయేది చివరికి. ఢిల్లీలో ఆక్సిజన్ ఛాంబర్స్కి వెళ్ళి ఆక్సిజన్ పీల్చుకుని వస్తున్నారు కదా. మరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎవరండి? జగన్ మంత్రిత్వ శాఖల మంత్రే కదా. ఆయన ఏరియాకే ఆయన రారాజు.
ఆయన స్వపక్షంలో ఉన్న ఎమ్మెల్యేలకు కానీ, విపక్షంలో ఉన్న ఎమ్మెల్యేలకు కానీ, అధికారులకు కానీ ఎవరికైనా చుక్కలు చూపిస్తాడు. సాక్షాత్తు రోజానే చెప్పింది నన్ను ఓడించింది ఆయనే అని. వెళ్ళి జగన్మోహన్ రెడ్డి దగ్గర వాపోయింది కదా, ఏడ్చుకుంది కదా. ఏడ్చుకుంటే ఏం చెప్పాడు ఆయన? మళ్ళీ ఆయనకే పిలిచి నీ మీద రోజా వచ్చి ఇట్లా కంప్లైంట్ చేసిందని చెప్పాడు. అది ఆ ఘనుడు జగన్మోహన్ రెడ్డి. సరే, ఏది ఏమైనా ఏ మంత్రి చేసినా దానికి టీమ్ లీడర్ ఎవరు? ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రి బాధ్యత వహించాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ప్రభుత్వం నడుస్తున్న అప్పటికీ కూడా ఏ మంత్రి పొరపాటు చేసినా దానికి టీమ్ లీడర్గా చంద్రబాబు నాయుడు గారు బాధ్యత వహించాలి. అలాగే ఇప్పుడు ప్రసక్తి అటవీ భూములకి వచ్చింది కాబట్టి మరి పవన్ కళ్యాణ్ గారు మంత్రి. దానికి ఆయన మార్క్ ఆయన ఏం చేస్తారో చూద్దాం. ఎందుకంటే హోమ్ మినిస్టర్ సరిగా పనిచేయకపోయినా మాట్లాడే పవన్ కళ్యాణ్ గారు, తిరుపతిలో ఏం జరిగినా మాట్లాడే సారీలు చెప్పించగలిగిన సమర్థత ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ముక్కు నేలకు ఎట్లా రాయిస్తాడు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆక్రమించుకున్న భూములన్నింటినీ ఆ బకాసురుడి దగ్గర నుంచి ఎట్లా కక్కిస్తాడు అనేది ఇప్పుడు మనం వేచి చూడాల్సిన విషయం. ఇది ఒక రకంగా చూసుకుంటే వాళ్ళ అరాచకత్వాలు పక్కన పెడితే పవన్ కళ్యాణ్ గారికి కూడా ఒక మంచి అవకాశం. మరి ఆయనలో ఏ శక్తి వస్తుందా? సనాతన శక్తి వస్తుందా? లేకపోతే సినిమాల్లో చేసిన అనుభవం వస్తుందా? లేకపోతే ఆయన చిత్తశుద్ధి వస్తుందా? ఆయన హీరోయిజం బయటకు వస్తుందా? ఏం చేస్తారో మాకు తెలియదు. కానీ మాకు కావాల్సింది, మేము ఎక్స్పెక్ట్ చేసేది ఆయన దగ్గర నుంచి అటవీ భూముల రక్షణ. అంతే. ఇంతకంటే చెప్పటానికి చెప్పుకోవటానికి ఏమీ లేదండి. ఆయన దాకా చేరతాయి ఈ మాటలు, చేరకుండా ఏం ఉండవు. చేరాలి కూడా. ఏం చేస్తారో చూద్దాం. ఎందుకంటే ఆయన మంత్రిత్వ శాఖ కాబట్టి. మధ్యలో ఎవరో ఏదో అడిగితే అది నా మంత్రిత్వ శాఖ కాదు కదా అన్నారు. కరెక్టే. ఇప్పుడు మీ మంత్రిత్వ శాఖకి పని పడింది. ఎట్లా చేస్తారో చూపించండి. మీరు నిజంగా చేయగలరు చేయాలనుకుంటే. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దగ్గర నుంచి మొత్తం భూముల్ని కక్కించగలరు. మీ దగ్గర ఆ శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. మీకు ఇప్పుడు తెలిసి రావాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి తెలిసి వస్తుంది, తత్వం బోధపడుతుంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెనక ఉన్నది ఎవరు అనేది తెలుస్తుంది. అప్పుడు తెలిసినప్పుడు గుండె నీరవుతుందా, గుండె చెరువు అవుతుందా, ఏమవుతుందో తెలుస్తుంది. ఖచ్చితంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెనకమాల మోడీ వరకు ఉన్నాయి లింకులు. లేకుండా ఇంత ధైర్యం చేయరండి. అందుకే ఇవాళ ఒక మంచి ఆయనకి ఆయన మంత్రిత్వ శాఖకి ఒక మంచి అవకాశం వచ్చిందని నేను అనుకుంటున్నాను. పైగా మీరు ఇందాక అధికారుల్ని వాళ్ళందరూ ఏం చేస్తున్నారు అది ఇది అని చెప్పారు. ఈ అధికారులు ఎవ్వరూ కూడా వాళ్ళకున్న శక్తియుక్తుల్ని ఉపయోగించి ఈ దేశానికి ఉపయోగపడే పనులు చేద్దాము అని ఏ ఐఏఎస్ ఆఫీసరు, ఏ ఐపీఎస్ ఆఫీసరు, ఏ రెవెన్యూ ఆఫీసరు అనుకోవట్లేదు. పోలీసులు అనుకోవట్లేదు. వీళ్ళు అనుకోకుండా మొదటి నుంచి కూడా ప్రభుత్వాల్లో ఉన్న మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, వాళ్ళు 50% తింటూ మిగతా 50%ని ఈ పందికొక్కులందరికీ పంచిపెడుతూ, ఈ అధికారులు అనబడే వాళ్ళకి, ఈ రెవెన్యూ వాళ్ళకి, ఈ పోలీసులకి పంచిపెడుతూ అధికార విధ్వంసానికి, అలాగే మనది ప్రజాస్వామ్య దేశం అని చెప్పుకోవటానికి సిగ్గుపడేలాగా వీళ్ళందరూ కలిసి చేస్తున్నారు. వీళ్ళందరి సహకారం లేనిదే ఒక రాజకీయ నాయకుడు, ఒక అధికారి, ఒక పోలీసు, ఒక సామాన్య మానవుడు కూడా, చుట్టుపక్కల సామాన్య మానవులు కూడా మన ప్రదేశంలో అడవి లేకపోతే మనకి ఎట్లా ఇప్పుడు మన పక్కన ఏం జరుగుతుందో మనకు తెలియకుండా ఎలా చేశారనేది మనకు తెలియకపోవచ్చు. కానీ ఆక్రమించిన తర్వాత అయినా ఎవరు ఆక్రమించారో తెలుస్తుంది కదా. ఈ ఉదాసీన వైఖరి పోవాలి ప్రజల్లో కూడా. ప్రజలు కూడా ఇది మా ఆస్తి, ఈ దేశం ఆస్తి, ఈ సహజ సంపదలు మావి, మాకు వాటా ఉంది అని ప్రజలు కూడా అనుకున్న రోజున ఇలాంటివి ఆగుతాయి. వీళ్ళందరూ కలిసికట్టుగా మన సహజ వనరులను రక్షించుకోవాలి, అటవీ భూములను రక్షించుకోవాలని అనే ఒక సదుద్దేశం వీళ్ళకి రావాలని నేను కోరుకుంటున్నాను.
మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ విషయంలో చాలా కఠినంగా వ్యవహరించాలి. అటవీ భూముల శాతం కూడా రోజు రోజుకి తగ్గిపోతుంది. దురదృష్టవశాత్తు దురదృష్టంలో అదృష్టం ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ ఇవాళ గణనీయమైన స్థాయిలోనే ఉంది. ఇంతమంది ఇలా చేస్తున్నప్పటికీ కూడా అటవీ శాతం ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగానే ఉంది. కాకపోతే మనం ఒక రికార్డు సాధించగలిగే వాళ్ళం ఇలాంటి వాళ్ళు లేకపోయి ఉంటే గనక. అందుకని ఈ భూములన్నిటిని సత్వరం స్వాధీనం చేసుకొని, అదేమంటే నిన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒక ఇంటర్వ్యూలో చెప్తూ ఏం చెప్తున్నాడంటే, కిరణ్ కుమార్ రెడ్డి నాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు, అప్పటి నుంచినే డీనోటిఫై అయిపోయినాయి ఈ భూములు, అది ఇదని ఏదేదో మాట్లాడుతున్నాడు. ఎవ్వరన్నా ఇవ్వనివ్వండి, స్వయంగా దేవుడే దిగొచ్చి ఇచ్చినా గానీ తప్పే. అటవీ భూముల్ని, అటవీ భూమిని వాడుకుంటే గనక ఆ ప్రభుత్వం అప్లికేషన్ పెట్టుకొని ప్రత్యామ్నాయ భూమిని చూపించితే గాని అటవీ భూమిని డీనోటిఫై చేయడానికి వీల్లేదు. ఇది అటవీ చట్టం. మరి ఈ ఎవరైతే అసలు అడవుల్ని రక్షించుకునే వాళ్ళు ఉన్నారో, ఎవరు మన గిరిజనులు, వాళ్ళని అడవుల్లో నుంచి పంపించేయడానికైతే మీ దగ్గర మంత్రతంత్రాలు బాగానే ఉంటాయి. అసలు అడవుల మీద వాళ్ళకి హక్కు ఉంది నిజానికి, గిరిజనులది. వాళ్ళని నెట్టేసే దగ్గరేమో పోలీస్ ప్రయోగం చేస్తారు మీరు, ఇలాంటి దొంగలకు పట్టుకు మీరు రక్షణ ఇస్తారు. అందుకు కదా ఇలా జరిగింది. అందుకని పనిచేస్తాయి మేడం, అన్ని పనిచేస్తాయి, చట్టాలు పనిచేస్తాయి, అధికారులు పనిచేస్తారు, చాలా ఫాస్ట్ కూడా పనిచేసేస్తాయి. అదే అందుకే నేను ఇప్పుడు ఈ శాఖ పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చారు కాబట్టి ఒక దుష్ట శిక్షణ శిష్ట రక్షణ జరుగుతుందని నమ్ముతున్నా. రైట్ మేడం, ఈ అంశం మీద మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు తిరిగి మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం.